ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయగానే ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోదు, గుర్తుంచుకోండి. హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఈజ్ అర్జున్. మనలో చాలామంది మల్టిపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ప్రాబ్లం వల్ల లేదా ఎనీ అదర్ రీజన్ వల్లనో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేద్దామని అనుకుంటుంటారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం. నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టెంపరీగా డిలీట్ చేయడం. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయగానే ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోదు, గుర్తుంచుకోండి. ఇంత టైం పడుతుంది అనేది చివరిలో చెప్తాను. ప్రీవియస్గా ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుండే. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అప్డేట్ అవడం వల్ల ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయింది. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. బాటమ్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి, అక్కడ క్లిక్ చేసి అకౌంట్ సెంటర్ వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ సెంటర్ పైన ట్యాప్ చేస్తే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు పర్సనల్ డీటెయిల్స్ చూస్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేయండి. అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి లోపలికి వెళ్ళండి. ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ అకౌంట్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి డిలీట్ చేయాలంటే దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ విండోలో మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇదే నేను చెప్పింది. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి టెంపరీ డిలీషన్, రెండవది పర్మనెంట్ డిలీషన్. టెంపరీగా డీయాక్టివేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. లేదు పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే మాత్రం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూగా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రీజన్ అడుగుతుంది, అంటే ఎందుకు మీరు డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. డజంట్ మ్యాటర్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ నా కేసులో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇంకా ఇది చివరి స్టెప్. ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ డిలీట్ కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది చూడండి. నేను ముందే చెప్పాను కదా, డిలీట్ చేయగానే ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ 30 days తర్వాతనే మీ అకౌంట్ డిలీట్ అవుతుంది. అప్పటి వరకు డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కనిపిస్తుందా అంటే నో, కనపడదు. సరే అనవసరంగా డిలీట్ చేశాను, నేను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ 30 daysలో చేసేసుకోవచ్చు. బట్ వద్దు అనుకుంటే మాత్రం నెక్స్ట్ 30 days 80% లాగిన్ అవ్వదు. జస్ట్ లాగిన్ అయితే మళ్ళీ మీ అకౌంట్ రీసెటప్ అయిపోతుంది, మళ్ళీ మీ అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ పర్మనెంట్గా డిలీట్ అవ్వాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ 30 days లాగిన్ అవ్వద్దు. సో ఇది ఓవరాల్గా ప్రాసెస్. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.